పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ కేంద్ర ఉత్తర్వులు ఇచ్చింది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఎక్సైజ్ డ్యూటీ పెరిగినా వినియోగదారులపై ఎలాంటి భారం పడదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలపై పెట్రోల్ ధరల పెంపు భారం ఉండదని, పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ ఆయిల్ కంపెనీ భరిస్తాయని కేంద్రం సూచించింది. మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరను ₹50 పెంచుతూ కేంద్రం ప్రకటన చేసింది. ఉజ్వల పథకం కింద ఇచ్చే సిలిండర్లకు కూడా ఈ పెంపు వర్తించనుంది. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ కేంద్ర ఉత్తర్వులు ఇచ్చింది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే డీజిల్ పెట్రోల్ సంబంధించిన కేంద్రము ఎక్సైజ్ సుంకం పెంచింది. పెట్రోల్ డీజిల్ ధరలపైన దాదాపు ₹2 పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతా ఉంది. అయితే దీనిపైన కేంద్రం ఒక స్పష్టత ఇవ్వదలుచుకుంది. ఈ పెరిగిన ఎక్సైజ్ సుంకం కేవలం ఇది ఎవరైతే కంపెనీ యాజమాన్యాలు వాళ్ళే వర్తిస్తారు, వాళ్ళకే వర్తిస్తుంది. వాళ్ళు మాత్రమే ఈ యొక్క పెంపును భరించాల్సి ఉంటుంది. ఎవరైతే వాహనదారులు కావచ్చు, వినియోగదారులకు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ పెట్రోల్ డీజిల్ ధరలు యథావిధిగానే ఉంటాయి. ఎక్సైజ్ సుంకం మాత్రం కంపెనీలు భరించుకుంటాయి తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం అని చెప్పేసి కేంద్రం ప్రకటించింది. అయితే పెరిగిన ఎక్సైజ్ సుంకం ధర వల్ల ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఇవి ధరలు కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే కొంత బయట మాత్రం చర్చ జరుగుతోంది. ఇక్కడ సామాన్య జనాలకు మాత్రం పెద్ద ఎత్తున ఒక రకమైన స్పష్టత కొరబడిందని చెప్పేసి కొంత గందరగోళంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల వద్ద కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఆ పెట్రోల్ కోసము డీజిల్ కోసము బారులు తీరినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే కేంద్రం పదే చెప్తా ఉంది. ఇప్పటికే అఫీషియల్ గా మీడియాతో చెప్పింది. ఆ కేంద్ర పెట్రోలియం శాఖ కూడా కొంత ప్రకటన ఇస్తుంది అధికారికంగా. ఈ పెరిగిన ధరలకు మాకు సంబంధించి ఎక్సైజ్ సుంకం పెంచాము, అది మేము కంపెనీల నుంచి తీసుకుంటాం తప్ప వాహనదారులు కావచ్చు, వినియోగదారులకు మాత్రం అనవసరంగా ఆందోళన చెందాల్సిన ధరలు పెరగవు, ఇప్పుడున్న ధరలే మెయింటైన్ అవుతాయి, యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి స్పష్టత ఇచ్చింది స్పందన. అంటే ఏంటి ఇప్పుడు ఆర్థిక మంత్రి తాజా నోటిఫికేషన్ ప్రకారం ఈ రేట్లు పెరిగినాయి అనుకోవచ్చా? అంటే ఎందుకు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే అంతర్జాతీయ మార్కెట్ లో గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి ఇక చమురు ధర తగ్గుతూ వస్తుంది. గతంలో లాస్ట్ 2-3 years గా చూసుకుంటే క్రమక్రమంగా ఈ యొక్క చమురు ధర తగ్గుతూ వస్తోంది. గతంలో హైయెస్ట్ గా 2022 సంవత్సరం మార్చిలో బ్యారెల్ ధర $123 ఉండేది. ప్రస్తుతం దాని ధరగా ఈ రోజు ప్రకారం చూసుకుంటే $60 పడిపోయింది. అయితే 1-2 years గా ఎక్సైజ్ సుంకం అదావిధిగా ఉంది. సో కొంత ఇప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని పెంచితే కేంద్రానికి అదనంగా కొంత నిధులు, అదేవిధంగా అమౌంట్ పెద్ద ఎత్తున నిధులు జమ అయ్యే అవకాశం ఉంటుంది. సో పెద్ద ఎత్తున దీని గురించి ₹2 ఎక్సైజ్ సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్లనే ఈ యొక్క గందరగోళం అంతా సామాన్య జనాలకు ధరలు పెరుగుతాయని చెప్పేసి ఒక అపోహ కలిగింది. దానిపైన ఒక స్పష్టత ఇస్తూనే ఎట్ ద సేమ్ టైం అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెద్ద ఎత్తున పతనం అవుతోంది. ప్రస్తుతం $60 ఉన్నది బ్యారెల్ ధర. సో దానికి అనుగుణంగా ప్రభుత్వం కేంద్రం కొంత మన ఆదాయం సేకరించుకోవడానికి, ఆదాయ వనరులు పెంచుకోవడానికి అనుగుణంగా ₹2 సంబంధించి ఎక్సైజ్ సుంకం పెంచింది. దాన్ని డైరెక్ట్ గా వినియోగదారుల నుంచి కాకుండా ఎట్ ద సేమ్ టైం కంపెనీల నుంచి తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కంపెనీలు ధర అమాంతంగా చమురు ధర పడిపోతుంది కాబట్టి కంపెనీలు లాభదాయకంగా ఉన్నాయి. అదే సందర్భంలో కొంత లాభాన్ని కేంద్రం కూడా తీసుకుని ఆదాయం వనరులు పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఒకవైపు పెట్రోల్ డీజిల్ పెంచుతూనే మరోవైపు సిలిండర్ ధర కూడా పెంచినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాదాపుగా సిలిండర్ కి సంబంధించి ₹50 పెంచినట్టుగా, ఎల్పీజీ ధర ₹50 పెరిగినట్టుగా తెలుస్తోంది. ఈ పెరిగిన ధర కూడా ఈ రోజు నుంచే అందుబాటులోకి రానున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు డీజిల్ పెట్రోల్ ధరలతో కొంత ఉపశమనం, అంటే మనకు వినియోగదారులకు పెంచలేదని చెప్తున్నప్పటికీ అదే సందర్భంలో ఇటు ఎల్పీజీ సిలిండర్ ధర మాత్రం ₹50 పెరగడం మాత్రం కొంత షాక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే
ఇప్పటికి ప్రస్తుతానికి మార్కెట్ లో 800 సిలిండర్ ఉంది, దానికి 850 రూపాయలు అవుతుంది. అయితే ఈసారి ఇంకా మన మామూలుగా ఏంటంటే ఉజ్వల పథకం కింద ఉన్నటువంటి వినియోగదారులు ఎవరు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క వర్తింపు వస్తుంది. ఎందుకంటే గతంలో ఉజ్వలకు సంబంధించి కొంత బిలో పవర్టీ లైన్ కింద ఉండే వాళ్లకు, బీపీఎల్ కింద ఉండే వాళ్లకు ఈ యొక్క ఉజ్వలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సిలిండర్ ధర పెంచినప్పుడు వాళ్ళకి వర్తించే వాళ్ళు కాదు. కానీ ఈసారి ఏకంగా ఉజ్వల సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో, ఉజ్వల పథకం కింద ఉన్నటువంటి అర్హులకు సిలిండర్ వినియోగిస్తున్నారో వారికి కూడా ఒక 50 రూపాయలు ఈ సిలిండర్ ధర చెల్లించాల్సి ఉంటుంది. సో కొంత వాళ్ళ మీద భారం పడే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే రాధాకృష్ణ, ఇక్కడ పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయని చెప్పారు. అయితే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులపై భారం పడదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కానీ పెరిగిన రేట్ల వల్ల పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోంది కదా. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ లో ఉన్న ధర ప్రకారమే లీటర్ సంబంధించి డీజిల్ కావచ్చు, పెట్రోల్ ధరతో అదే పాత ధరలే కంటిన్యూ అవుతాయి, ధరలు పెరగవు. సో ఒకవేళ ఇన్ కేస్ ధరలు పెరిగితే మాత్రం దాని ప్రభావం మాత్రం మిగతా రంగాలపైన ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే నిత్యావసర సరుకుల నుంచి మొదలు పెడితే ప్రతి దానిపైన దీని యొక్క రవాణాకు సంబంధించి అనేక కొంత ప్రభావం చూపేది. సో ప్రస్తుతం కేంద్రం చెప్తున్నది ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు యథావిధిగా ఉంటాయి, ఎక్సైజ్ సుంకమే పెంచాము, అది కూడా కేంద్రం సంబంధించి యొక్క కంపెనీలు భరించుకుంటాయి తప్ప ఈ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలతో పెడతాయని ఒక అపోహ ఉండకండి. అది బయట రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉందని చెప్పేసి ఇప్పటికే కేంద్రం కూడా మరోసారి స్పష్టమైన ప్రకటన చేసింది. అయితే ఇదే సందర్భంలో మాత్రం ఈ యొక్క ఎల్పిజి ధర పెరగడం మాత్రం ఖచ్చితంగా కొంత నిత్యావసర సరుకుల పైన, అదే విధంగా సామాన్య జనం పైన కూడా భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే సిలిండర్ ధర పెరగడంతో అనేక ఇప్పుడు సపోజ్ బయటకు వెళ్ళే మార్కెట్ ధరలో కొన్ని రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. టిఫిన్ సెంటర్లు కావచ్చు, ఇతరత్ర నిత్యావసరాలకు సంబంధించి ఆటోమేటిక్ గా ధరలు పెంచే అవకాశం ఉంటుంది. సో అది అల్టిమేట్ గా సామాన్య జనం పైన దీని ప్రభావం చూపే అవకాశం ఉంది, అదేవిధంగా భారం పడే అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.